10 వచనాలు చదవగా మీరందరూ కూడా విన్నారు. ఈ వాక్య ధ్యానం అనేది మనసు పెట్టి, దృష్టి పెట్టి, ఆలోచనతో దీని యందు మనము ఆసక్తి కలిగి ఉంటేనే దాంట్లో ఉన్న విషయాలు అర్థమవుతాయి. దాని యందు ఉన్న ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. కనుక చదువుకున్నటువంటి అధ్యాయం ఏంటి? సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ఎన్ని వచనాలు చదువుకున్నాం? 10 వచనాలను మనం చదువుకున్నాము. ఈ 10 వచనాలకు కూడా మనం ఒక పేరును పెట్టాలి అంటే 4వ వచనంలో ఒక పదం ఉంది. దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును అనేటువంటి పదం. దీనిని బట్టి మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠ్యాంశం యొక్క పేరేంటంటే దేవుని దృష్టి, మానవుని దృష్టి అనేది నేర్చుకుంటాం మనం. దేవుని దృష్టి, మానవుని దృష్టి. దృష్టి అని రాయండి. ఒకసారి దృష్టి అని రాయమంటే ఒక అబ్బాయి దిష్టి అని రాశాడు. దృష్టి వేరు, దిష్టి వేరు. దిష్టి అనేది నిజం కాదు. కొంతమంది మనుషుల దిష్టి తగిలింది అంటారు. ఎవరి దిష్టి తగిలిందో వీడికి జ్వరం వచ్చింది, ఎవరి దిష్టి తగిలిందో వీడికి నష్టం వచ్చింది, ఎవరి దిష్టి తగిలిందో ఇలా అయిపోతాడు అంటారండి. ఇంకా కొంతమంది అంటారు ఏ దేవుడు దిష్టి పెట్టాడో అంటారు. దేవుడు కూడా దిష్టి పెడతాడంట, మనుషుల దిష్టి తగులుతుందంట. అసలు లేఖనాల్లో ఎక్కడా కూడా మనుషుల దిష్టిని బట్టి పిల్లల కుటుంబాల పతనం అనేది ఎక్కడా కూడా లేదు. ఎంతమంది నిన్ను చూసి నువ్వు నాశనం అవ్వాలనుకుంటూ ఉన్నా దేవుడిని పక్షంగా ఉంటే ఎప్పుడూ కూడా నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబడతానే ఉంటాడు. దేవుడు నీ యందు దృష్టి పెట్టి మేలు చేసేవాడు తప్ప నీకు దిష్టి పెట్టి నాశనం చేసేవాడు కాదు. కాబట్టి దిష్టి అనేది ఎప్పుడూ నమ్మొద్దు. అది నమ్మితేనే నిజమైనటువంటి నాశనం అనేది మనం ఎదుర్కొంటాం. అసలు జరగాల్సింది ఏంటంటే దృష్టి అనేది ఉంటుంది. దేవుడు తన దృష్టిని ఉంచుతాడు మనుషుల మీద. మనుషులు కూడా కొన్ని వీటి మీద దృష్టి పెడతారు. దృష్టి అంటే ఏంటి? చూపు అనేది పెడతారు. ఈ దేవుని దృష్టి, మనుషుల దృష్టి అనేటువంటి ఈ పాఠంలో మనుషులందరూ కూడా దేని మీద ప్రధానంగా దృష్టి పెడతారు అనేదాన్ని ఈ 3వ అధ్యాయంలో చూస్తే ఇంచుమించుగా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఈ అధ్యాయంలో ఉన్నటువంటి 7 విషయాలను దృష్టి పెడతారు. మనుషులు 7 విషయాల్లో దృష్టి పెడతారు. అంటే దాని మీద వాళ్ళ చూపు ఉంటుంది. దాన్ని వాళ్ళు చూస్తూ అదే కావాలని వాళ్ళు కోరుకుంటారు. ఈరోజు జన్మదినం జరుపుతున్నటువంటి రిషిత విషయంలో కూడా ఆ కుటుంబం కూడా అదే అనుకుంటారు. అదే దృష్టి కూడా ఉంటుంది. మనుషులు దృష్టి పెట్టి కావాలని కోరుకునేటువంటి 7 విషయాలు ఈ 10 వచనాల్లో ఉన్నాయి. ఆ 7 విషయాలు ఈ 10 వచనాలలో ఏమిటి అంటే ఫస్ట్ 3 విషయాలు 2వ వచనంలో ఉంటాయి. చెప్పండి ఎవరైనా. 3 విషయాలు 2వ వచనంలో ఉన్నాయి. ఏంటయ్యి? 1 దీర్ఘాయువు, 1 సుఖజీవము, 3 శాంతి. ఈ 3 యందు అందరూ దృష్టి పెట్టరా? అందరూ అనుకుంటారు దీర్ఘాయువు కలిగి బ్రతకాలి, నేను బ్రతకాలి, ముఖ్యంగా నా పిల్లలు కూడా బ్రతకాలి అని. ఈరోజు జన్మదినం. ఈ జన్మదినాన్ని బట్టి ఇలా విధంగా కూడికను ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే చదువుకుంటూ ఉంటాం. సంవత్సరం అనే దయకిరీటాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. 1 సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకును కూడా తన కన్నులను వారిపై ఉంచి వారి క్షేమాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. కనుక సంవత్సరాలు జరిగించేటువంటి వాడు దేవుడై ఉన్నాడు. దీర్ఘాయువు అనేది కలుగుతుంది. దీర్ఘాయువు కావాలనే అందరూ కూడా దృష్టి పెడతారు దీర్ఘాయువు గురించే. ఏదైనా తింటే నువ్వు చచ్చిపోతావు అంటే దాన్ని ఎవరు తినరండి. తింటాడా?
నేను చావాలని దీన్ని తింటున్నానని ఎవడో తినడు. ఏం తిన్నా ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలనే ఆలోచన, ఉద్దేశాలే ఉంటాయి. ఒకటి దీర్ఘాయువును, రెండవది ఏంటి సుఖజీవముతో గడు సంవత్సరాలను, మూడవది శాంతిని. ఈ మూడింటి యందు దృష్టి పెడతారు. సుఖంగా జీవించాలి, ఆయుష్కాలం కలిగి బ్రతకాలి, శాంతిని కలిగి బ్రతకాలి, ఈ మూడు. ఆ తర్వాత నాలుగవది మనం చూసినట్లయితే 4వ వచనంలో ఉంటుంది. ఏంటో చూడండి. దేవుని దృష్టి యందును మానవుడి దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవు అనిపించుకుందువు. ఇది 4వది. ఇది అందరూ కోరుకుంటారా, కోరుకోరా? పిల్లలందరినీ కూడా సౌజన్య రిషిని కొట్టిన, మా జ్యోతి చిన్నబాబుని కొట్టిన, ఎవరు పిల్లల్ని కొట్టినా ఎందుకు కొడతారు? వీడు అల్లరి చేస్తుంటే, బూతులు తిడుతుంటే, చెడ్డు పనులు చేస్తుంటే అందరూ వాడిని ఏమంటారని? మంచోడు కాదు చెడ్డోడు అంటారని. పిల్లలు మంచివాళ్ళు అనిపించుకోవాలని అందరూ కోరుకుంటారు. ఎవరైనా మన పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు సంతోషం కలగాలనుకుంటూ ఉంటాం. మా అబ్బాయి గురించి చెప్తూ ఉంటారు చాలామంది బయట వాళ్ళు. అసలు పని చేస్తాడు ప్రార్థన అంటే, రాజపురంలో ఎక్కడన్నా వెంటనే ప్రార్థన అంటే ఈ బల్ల వాడి ముజాన్ని వేసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఆమె నన్న తర్వాత పలహారం కూడా సరిగ్గా పెట్టినవాడు కుర్చీలన్నీ మోసుకొచ్చేస్తాడు. రాజుగారు కూడా అంటూ ఉంటారు, అసలు ఎంత స్పీడ్ అండి వాడు అని. అంటే అలా స్పీడ్గా పనిచేస్తున్నాడు, బాగా పనిచేస్తాడు అని అంటున్నప్పుడు తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. మీ అబ్బాయి అసలు ఎవ్వడ మాట ఏంటి, అసలు ఏం పెంచుతున్నారు అన్ని, మీ అమ్మాయి అసలు నోటు అస్సలు అదుపు ఉండదు, ఎలా పెంచుతున్నారంటే ఎంత బాధ వేస్తుంది. అంటే ప్రతి ఒక్కరి దృష్టి ఎలా ఉంటుందంటే మంచివాడిని అనిపించుకోవాలి, మంచివాళ్ళు అనిపించుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే మనం ఉంటాం. దీని మీద మన దృష్టి ఉంటుంది, మంచివాడిని అనిపించుకోవాలి మనమని. ఇది 4వది. 5వదాన్ని మనం చూసినట్లయితే 5వది చూడండి, 6వ వచనములో మనకు కనపడద్ది. ఆయన నీ త్రోవలను సరళము చేయనండి. చాలా సంతోషం. అంటే నిజంగా ఆ వచనాన్ని అర్థం చేసుకుని చెప్పటంలో దాని గురించి ఆలోచించేటువంటి విధానం అందరూ కోరుకుంటారు. మనం వెళ్ళే మార్గం ఎలా ఉండాలి? సరళము చేయును. సరళం అంటే ఇప్పుడు రిషి కానీ లేకపోతే ఎవరమైనా సరే ఏమనుకుంటామంటే మన జీవితాలు ఎలా ఉండాలనుకుంటాం? ఎత్తు పొలాలు లేకుండా, ముళ్ళు లేకుండా, ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వాళ్ళు జీవనాన్ని వాళ్ళు కొనసాగించుకుంటూ వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు. మన త్రోవను సరళం చేయటం, బ్రతుకు అనేటువంటి ఈ ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు సంతోషంగా ఉంటే చాలని అనుకుంటారు. అందరూ దీని మీద దృష్టి పెడతా ఉంటారండి. మన త్రోవ సరళము చేయబడాలనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఉన్నటువంటి 6వది ఏంటి? నీ దేహమునకు ఆరోగ్యము. 8వ వచనములో అందరు దేని మీద దృష్టి పెడుతున్నారు? నీ దేహమునకు ఆరోగ్యము అనే దాన్ని చెప్తున్నారు ఇక్కడ. దీని మీద ఎక్కువ ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇటు వరకు డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, డాక్టర్ గారు చెప్పిన తర్వాత డైట్ చేసేవాళ్ళు. కానీ వేరే వాళ్ళని చూసి వీళ్ళే మొదలెట్టేస్తున్నారు. ముందే వాళ్ళకలాగా నేను ఎందుకు అలా అయిపోవాలి, ముందే జాగ్రత్త పడితే మంచిది కదా, ముందే ఎక్సర్సైజ్ చేస్తే మంచిది కదా అని అందరూ కూడా ఆరోగ్యం పైన దృష్టి పెడుతున్నారు. చివరగా 7వది ఏంటి? నీ ఎముకలకు సత్తువయును కలుగును అనే మాట చెప్పాడు ఇక్కడ. ఎముకలు బలంగా ఉండాలనుకుంటున్నాం, దేహానికి ఆరోగ్యం ఉండాలనుకుంటున్నాం, మన మార్గాలు నెమ్మదిగా ఉండాలనుకుంటున్నాం, మంచివాడు అనిపించుకోవాలనుకుంటున్నాం, దీర్ఘాయు ఉండాలనుకుంటున్నాం, సుఖమైన జీవితం కావాలనుకుంటున్నాం, శాంతి కావాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. ఇవి మనుషులు దృష్టి పెట్టే విషయాలు. ఇందులో నేను దీని ఏం దృష్టి పెట్టననే విషయాలు ఏమైనా ఉన్నాయా? ఆయుష్కాలం మీద అందరూ దృష్టి ఉంటుంది, సుఖమైన జీవితం మీద అందరికీ దృష్టి ఉంటుంది, శాంతి ఎందు అందరికీ దృష్టి ఉంటుంది, మంచివాడు అనిపించుకోవాలని అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు కూడా, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకున్న కూడా. ఇక్కడ ఉన్నటువంటి 7 యందు మనుషులందరి దృష్టి ఉంటుంది. కానీ
ఎంతమంది ఎంత శ్రద్ధతో వాటి మీద దృష్టి పెట్టినా నీవు వేటి ఏదైతే దృష్టి పెడుతున్నావో నీవు దృష్టి పెట్టినట్టు వాటిని నీకు సొంతం చేసే వ్యక్తి ఎవరు? దేవుడు మాత్రమే. కనుక ఈ ఏడింటి అని దృష్టి పెట్టినటువంటి మనకి దేవుడు వాటిని సంపూర్ణంగా ఇవ్వాలి అంటే, మనం దృష్టి పెట్టే వాటిని దేవుడు ఇవ్వాలంటే మన మీద దేవుడు కూడా దృష్టి పెడతాడు. మన మీద దేవుడు దృష్టి పెట్టి కూడా ఆయన కూడా కొన్ని కోరుకుంటాడు. మన మీద దేవుడు పెట్టే దృష్టిలో ఆయన కనపడినవన్నీ మనం ఇవ్వగలిగితే, మనం వేటి మీద దృష్టి పెడుతున్నామో అవన్నీ దేవుడు మనకిస్తాడు. అలా ఇదే అధ్యాయంలో మనుషులు దృష్టి పెట్టే 7 మాత్రమే కాకుండా దేవుడు కూడా దృష్టి పెట్టేవి 7 ఉన్నాయి. మళ్ళీ ఇదే అధ్యాయంలో ఇదే 10 వచనాలలో దేవుడు దృష్టి పెట్టేవి 7 ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది ఏంటి? చక్కగా జోలి తెలియపరిచారు. ఆ వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథం 3:1 వచనం చూడండి. నా కుమారుడా నా ఉపదేశము మరువకుము అనే పదం ఉంది. అంటే దేవుడు ఏం చూస్తాడో తెలుసా? నీ మీద దృష్టి పెట్టి దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అనేకమైన నియమాలు, నిబంధనలు, ఆజ్ఞలు దేవుడు చెబుతున్నప్పుడు ఆయన చెప్పిన తర్వాత ఆయన ఏం చూస్తాడో తెలుసా? ఆయన ఉపదేశం విషయంలో నీ మీద ఆయన దృష్టి పెడతాడంట. చెప్పింది జ్ఞాపకం ఉంచుకుంటున్నావా? దాన్ని మర్చిపోతున్నావా? ఆయన అంటున్నాడు, నువ్వు నా కుమారుడివే అయితే నా ఉపదేశం ఏం చేయొద్దు, మరువకుము. దేవుడు ఫస్ట్ దృష్టి పెట్టేది విన్న వాక్యము నీలో ఎంతవరకు జ్ఞాపకం ఉంటుంది అని. దేవుడు మొట్టమొదటి దృష్టి పెట్టే ఈ విషయంలో మనం పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా? పోయిన ఆదివారం ఏం చెప్పుకున్నాం? పోయిన ఆదివారం ఏం చెప్పాను నేను? అవి మాత్రమే చెప్తుంది. ఏం చెప్పాము? శోధన, శ్రమ అనే దాని గురించి. మరి మనము 7 మీద దృష్టి పెట్టాం, ఆయన ఒకదాని మీద దృష్టి పెట్టాడు, దాని మీద మనం దృష్టి పెట్టలేదు. నిన్న ఏం చెప్పారు సహోదరులు? నిన్న కృతజ్ఞత అనే దాని గురించి బోధించారు. ఆ కృతజ్ఞత అనేటువంటి పాఠములో కూడా చాలా ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మనం లేఖనాల ద్వారా నేర్చుకున్నాం. అంటే ఆయన ఉపదేశము మరవకం అంటే ఆయన ఉపదేశించిన విషయాలను జ్ఞాపకం ఉంచుకోవటం. ఆ ఉపదేశాలు ఏంటి? ఆ ఉపదేశాల వల్ల ఈ 7 కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవుడు ఉపదేశించిన విషయాలు ఏమిటి అనేది ఒక్కొక్కటిగా మనం చూస్తే, ఇప్పుడు ఉదాహరణకి లేఖనాలు ఓపెన్ చేయకుండా చెప్పచ్చు. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 4వ వచనంలో తల్లికి తండ్రికి పిల్లల విషయంలో దేవుడు చేసిన ఉపదేశం ఏంటి? తల్లికి తండ్రికి దీర్ఘాయు కలిగినట్లు కాదు, తల్లికి తండ్రికి పిల్లల విషయంలో చెప్పింది అడిగా నేను. తండ్రులారా అంటే తండ్రులు పిల్లల విషయంలో ఏం చేయాలి? 4:2 తండ్రులారా మీ పిల్లల కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బాధలోను వాళ్ళని పెంచండి. ఇది ఉపదేశం. ఉపదేశం ఏంటంటే ప్రతి తండ్రి ప్రతి తల్లి కూడా వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలి? ప్రభువు యొక్క శిక్షలోను బాధలోను వాళ్ళని పెంచాలి. ఇది మర్చిపోవద్దండి. ఇప్పుడు ఎవరు మర్చిపోకూడదు? పిల్లల తల్లిదండ్రుల తల్లిదండ్రులు మర్చిపోకూడదు. ఇదే ఉపదేశం మర్చిపోకుండా. అంటే పిల్లలు కలిగిన ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభు యొక్క ఎందులో పెంచాలి? శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వాళ్ళని పెంచాలి. నిజంగా శిక్షణ అనేది కానీ శిక్షలాగానే ఉంటుంది. ఎగ్జాక్ట్గా 6:30కి ప్రేయర్ స్టార్ట్ అవుద్ది. 6:30కి ప్రార్థన చేసే ముందు మా పిల్లలు పిలిచాను నేను. ఉన్న పాలంగా వచ్చి కూర్చున్నారు వాళ్ళు. అది శిక్షణ ఒక రకంగా. బర్త్డే కాబట్టి ఫోటోలు చక్కగా తీస్తారు కాబట్టి నీట్గా రెడీ కూర్చోవాలంటే 7:30కి వస్తారు. కానీ
దేవుడు దృష్టి పెడుతున్నాడు తండ్రి విషయంలో. మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారు? ప్రభువునందు వాళ్ళకి శిక్షణగా వేయండి. ప్రభువునందు వాళ్ళకు బోధన మీరు నేర్పండి. ఇది నీ విషయంలో దేవుడు దృష్టి పెట్టి మొదటి పని. నా ఉపదేశం మర్చిపోకుండా నువ్వు ఉన్నావా? ఒక తల్లిగా తండ్రిగా దేవుడిచ్చిన ఉపదేశం ఏంటంటే ప్రభు యొక్క శిక్షలోను బోధలను వాళ్ళని పెంచాలి. ఇది తల్లిదండ్రుల విషయంలో దేవుని ఉపదేశం. పిల్లల విషయంలో ఇందాక మా అభి చెప్పిన వాక్యం ఆరాధ్యం 1-2 వచనాలలో ఏంటది? నీకు మేలు కలగాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానింపము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడగుదువు. ఇది ఎవరికి చేసిన ఉపదేశం? పిల్లలకు ఆయన చేసిన ఉపదేశం. ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులు కలిగినటువంటి ప్రతి పిల్లలు, అది వయస్సు నిమిత్తం లేదండి, 12 సంవత్సరాల దాకా తల్లిదండ్రుల మాట వినాలి, 20 సంవత్సరాల తర్వాత భార్య మాట వినాలి, 40 సంవత్సరాల తర్వాత మనవాళ్ళ మాట వినాలి దేవుడు చెప్పలేదు. ఏ వయసు అయినా సరే నువ్వేం చేయాలి? నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ఇది ఉపదేశం. ఎవడైనా తల్లిని కానీ తండ్రిని కానీ దూషించాడా ఆడు మర్చిపోయాడు అనమాట. ఏంటది? దేవుని ఉపదేశం. తల్లిని తండ్రిని ద్వేషించాడా వాడు మర్చిపోయాడు. కనుక చెప్తున్నాడు పిల్లలుగా మీకు ఉపదేశం ఏంటంటే నీకు ఆ 7 కావాలంటే ఆ 7 మళ్ళీ రిపీట్ చేయను నేను. ఆ 7 తెలుసు కదా. ఆ 7 కావాలంటే ఫస్ట్ దేవుని ఉపదేశాన్ని మర్చిపోకూడదు. తల్లిదండ్రులుగా ఉన్న మీరు మర్చిపోవద్దు, పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు మర్చిపోవద్దు, కుటుంబము కూడా. చూడండి అపోస్తలుల కార్యగ్రంథంలోకి వెళ్ళినట్లయితే 16వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. ఇక్కడ ఈ వాక్య భాగం చూడండి. విశ్వాసం ఎవరికి? రక్షణ ఎవరికి? ఎవరు రక్షణ పొందుతారని చెప్పాడు? నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. అంటే ఇంటి వారందరూ ఏం చేయాలి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. కుటుంబం అంతా కూడా దేవుని యందు విశ్వాసము కలిగిన వాళ్ళగా ఉండాలి. దీన్ని మర్చిపోవద్దు. కుటుంబ విషయాలలో సోమవారం ఎవరు చేయవలసిన వారు పని అప్పచెప్తారు, మంగళవారం పని అప్పచెప్తారు, ఆదివారం వచ్చేటప్పటికి కుటుంబము దేవుని మందిరములో ఉండాలి. ఎందుకనగా కుటుంబం అంతా విశ్వాసము కలిగి ఉండడం అనేది ఉపదేశం. ఇది కుటుంబానికి చేసిన ఉపదేశం. ఇది ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. యెహోషువ అన్న మాట గుర్తుంటా ఉండాలి మనకేంటి? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము అనేటువంటి ఆ ఉపదేశం ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. ఇంకా ఉపదేశంలో తల్లిదండ్రుల గురించి చెప్పుకున్నాం, పిల్లల గురించి చెప్పుకున్నాం, కుటుంబం గురించి చెప్పుకున్నాం. సంఘం గురించి మాట్లాడినట్లయితే ఎఫెసీ పత్రిక చూడండి 3వ అధ్యాయము 20-21 వచనాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా ఎక్కడ? సంఘముల్లో. మీరు ఏం అడుగుతున్నారో ఆ 7 కదా అడిగేది. ఏ 7? దీర్ఘాయువు కానీ, సుఖమైన జీవితము కానీ, మేలు కానీ, మంచివాడనిపించుకోవటము కానీ, ఆరోగ్యము కానీ, బలము కానీ, మీరు ఏమడుగుతున్నారో అవన్నీ దేవుడు మీకు ఇవ్వాలంటే ఎక్కడ దేవునికి మహిమ కలగాలి? సంఘములో. మాట చదవండి. సంఘములో తరతరములకు సదాకాలము దేవునికి మహిమ కలుగును గాక అని మాట రాయబడింది. ఏం కలగాలంట? సంఘములో తరతరాలు దేవునికి మహిమ కలగాలి. ఇది ఉపదేశం. ఆదివారం వచ్చిందంటే నీ కుటుంబం ద్వారా, ఇంట్లో కాదు, ఎక్కడ? సంఘము కూడుకునే స్థలములో దేవునికి మహిమ కలగాలి. ఈ 4 విషయాలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఏంటవి? తల్లిగా ప్రభు యొక్క శిక్షలో బోధలో పిల్లలు పెంచాలి, పిల్లలుగా తల్లిదండ్రులు సన్మానించాలి, ప్రతి కుటుంబం దేవుని యందు విశ్వాసం ఉంచాలి,
ప్రతి కుటుంబం సంఘములో ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. ఇది దేవుడు చూస్తూ ఉంటాడట. ఆయన దృష్టి అక్కడే ఉంటుందండి. ఎక్కడ? ఆయన దృష్టి ఈ 4 మీద ఉంటుంది. అందరి విషయంలో ఈ 4 మీద ఉంటుందండి. ఈ 4 మీద. పిల్లలకు వాక్యం నేర్పుతున్నాడా? పిల్లల తల్లిదండ్రులు గౌరవిస్తున్నారా? కుటుంబం అంతా ప్రార్థన చేసుకుంటున్నారా? కుటుంబం అంతా ఆదివారం సంఘంలో ఉంటున్నారా? ఇది చెక్ చేస్తాడు. అది చూసినప్పుడు నువ్వు దేని మీద దృష్టి పెట్టినా దాన్ని దేవుడు సంపూర్ణంగా మన జీవితంలో కలగ చేస్తాడు. అందుకే దేవుడు పెట్టేటువంటి మొదటిది ఏంటి? ఉపదేశము నువ్వు మర్చిపోతున్నావా, గుర్తుంచుకుంటున్నావా అనే దాని మీద దేవుడు దృష్టి పెడతాడు. ఇది ఒకటి. ఆ తర్వాత ఆయన పెట్టేటువంటి రెండవది ఏంటి? మూడవది ఒకటి, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొంటాం. ఇది రెండోది, మళ్ళీ ప్రధానమైంది. ఇది ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. అంటే దేవుడు ఎలా చూస్తాడు అంటే, నీవు ఆయన వాక్యమును అనుసరించే విషయంలో పిల్లల్ని ప్రార్థన చేయిస్తున్నావు, నీవు పిల్లల క్రమశిక్షణ నడిపిస్తున్నావు, పిల్లల తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారు, ఆదివారం ఆరాధనకి వెళుతున్నారు. కానీ ఇవి మీరు హృదయపూర్వకంగానే చేస్తున్నారు లేదో చూస్తాడంట. అంటే కొంతమంది ఎలా ఉన్నారంటే చేయటం తప్పట్లేదు కానీ దాన్ని చాలా భారంగా చేస్తూ ఉంటారు. ఎలాగా? చాలా భారభరితంగా, కష్టతరంగా చేస్తూ ఉంటారండి. కష్టతరమైనటువంటి విషయంలో దాన్ని జరిగిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా దేవుని పని కష్టంగానో మూలుగుతూనో లేకపోతే మూలుక్కుంటూనో ఎప్పుడూ కూడా చేయకూడదు. దాన్ని ఎలా జరిగించేటువంటి వారుగా ఉంటే మంచిదంటే హృదయపూర్వకంగా దాన్ని జరిగించాలి. హృదయపూర్వకంగా జరిగించకపోతే ఆయన ఒక మాట అంటాడండి, నా దగ్గర హృదయపూర్వకంగా చేయటం కాదు, మీరైనా సరే. చూడండి, సామెతల గ్రంథంలో ఒక పదం ఉంటుంది చూడండి. ఎగ్జాంపుల్గా సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము 17వ వచనం చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం, 15-17వ వచనం. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం చేయటం మేలంట. ఏం మేలు? వచ్చేసి పిల్లలతో ఆటలాడద్దు, లేకపోతే మేము కూడా మానేసి వస్తాం. ఫోన్ తీసుకోండి. సోదరులు ముందే చెప్పారు ఫోన్ సైలెంట్లో ఉండాలని. కనుక పిల్లలతో ఆడాలనుకుంటే తర్వాత ఆడుకోవచ్చు, కనుక వేరే డిస్పెన్షన్ చేయకండి. ఇంకొకటి చూడండి, చెప్పాను కదా, చేసేదేదో హృదయపూర్వకంగా చేయాలి. ప్రార్థన పెట్టుకున్నా హృదయపూర్వకంగా పెట్టుకోవాలి, ఆరాధనకి వెళ్ళినా హృదయపూర్వకంగా వెళ్ళాలి, వాక్యం వింటున్నా హృదయపూర్వకంగా వినాలి. లేకపోతే నువ్వు దృష్టి పెట్టేవేవి నీకు నిజంగా దగ్గరకు రావండి. ఒక మాట అంటున్నాడండి, హృదయపూర్వకంగా భోజనం పెట్టని వాడి దగ్గరికి వెళ్ళి అసలు భోజనం కూడా చేయొద్దంటాడు. హృదయపూర్వకంగా ప్రేమించిన వాడికంట. మనసులో ప్రేమ లేకుండా క్రొవ్విన ఎద్దు మాంసం తినటం కంటే ప్రేమతో ఆకుకూరలు తిన్నా మంచిదంట. ఎందుకో తెలుసా? అది నీకు శ్రేయస్కరం, వాడికి మేలు. ఎవరికి? ఆకుకూర పెట్టినా ప్రేమతో పెట్టాడు కాబట్టి దాని ఫలితం వస్తుంది. మాంసం పెట్టినా మూలుక్కుంటూ పెట్టాడు కాబట్టి ఫలితం ఉండదు. అంటే ఇక్కడ మాంసం పెట్టాడా ఆకుకూరలు పెట్టాడని కాదండి, పెట్టే మనసు ఎలాంటిది, మనసును బట్టే దానికి ప్రతిఫలం ఉంటుంది. ఇదే సామెత కథలో సొలొమోను గారు అంటాడు, 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఎదుటివాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనము చేయకుము, వాని రుచిగల పదార్థములు ఆశింపకము. వాడు ఎంత మంచి భోజనం పెడుతున్నా ఆడు ఎలాంటి వాడంట? ఎదుటివాని మేలు వార్చని వాడితో ఏం చేయకూడదంట? భోజనం చేయొద్దంటాడు. వాడు రుచిగల పదార్థాలు ఆశింపవద్దంటాడు. ఎందుకని చూడండి వాక్యములో, అట్టివాడు తన అంతరంద్రము లెక్క చూచుకునివాడు తినుము త్రాగుమని అతను నీతో చెప్పును కానీ అది హృదయములో నుండి వచ్చిన మాట కాదు, నీవి తినినను తినని దానిని కక్కివేయుదువో.
నీ పలికిన ఇంపైన మాటలు ఏమవుతాయంట్రా? నిజంగా దీంట్లో ఎంత గొప్ప అర్థం ఉంటుందంటే, ఎదుటివాడి మేలు వార్చని వాళ్ళ దగ్గర ఏం చేయకూడదంట, భోజనం కూడా తినకూడదంట. అంటే ఇప్పుడు ఎవరు ఏం పెడతన్నా పెట్టేదాన్ని కాకుండా పెట్టేటువంటి వాళ్ళ మనసుని చూస్తే అనమాటాడు. ఇక్కడ ఎంతవరకు కనపడద్దా మనకు? అది కనపడుతుందా? కానీ ఇది ఎవరికి కనపడుతుంది? దేవునికి కనపడుతుంది. తెలుసా? మనకు కూడా అప్పుడప్పుడు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు ఏ మనసు కలిగి ఏ ఆలోచన దాన్ని పెడుతున్నారనేది. ఇది ఆహార విషయంలో మాత్రమే కాదు, చాలా విషయాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్తుంటే, నేను వెళ్తున్నాను, నా పక్కన నాకు పరిచయం లేదని వేరే ఒక అతను నడుచుకుంటూ వస్తున్నాడు. సరే, వాళ్ళకి ఎదురు ఒక సహోదరుడు వచ్చాడు చాలా సంవత్సరాల తర్వాత. ఎదురు రాగా నా పక్కన వచ్చాడు. అన్నాడు, బ్రదర్ గారు వందనాలండి అన్నాడు. అతను కూడా చాలా వందనాలండి బాగున్నారని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పక్కన వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వీడు ఇంకా బతుకున్నాడా అంటున్నాడండి. ఏమన్నాడు? ఆ మాట విన్నాక నాకు చాలా బాధ వేసింది. నన్ను అనలేదనుకోండి, అంటే పలకరించాడు ఎంత ప్రేమగా, బాగున్నారా అని. దాటి వెళ్ళిపోగానే పక్కడు తింగి ఇంకా బతుకున్నాడా అన్నాడంటే, ఆ ఇందాక చెప్పిన వందనాలు ఎలా వచ్చినాయి? మనసులోంచి వచ్చినాయా? అయ్యగారు బాగున్నారా, అయ్యగారు వందనాలు, అయ్యగారు అమ్మగారు వందనాలు, బ్రదర్ వందనాలు, సిస్టర్ వందనాలు అని చెప్పేటువంటి వీళ్ళలో లోపల అలాంటి మనసు ఉంటే, ఇంకా బతుకున్నాడా, ఇంకా నాశనం అవ్వలేదా, ఇంకా వీళ్ళకి ఇటువంటి సమస్యలు రాలేదా అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడతాడు. ఇక్కడ హృదయపూర్వకంగా వచ్చేది కానప్పుడు దేవుడు దానికి ఫలితం ఇవ్వడు అంటున్నాడు. ఇక్కడ వాళ్ళు మేలు వార్చని వాళ్ళుగా నీకు భోజనం పెడితే నువ్వు ఇంపైన మాటలు ఎన్ని చెప్పినా అక్కడ ఏమైపోతాయంట? వ్యర్థమైపోతాయి. వాళ్ళ కొరకు చేసిన ప్రార్థన, వాళ్ళ విషయంలో చేసిన ఆలోచనలు అక్కడ సమస్తమును కూడా వ్యర్థమైపోతాయి. కనుక అలా వ్యర్థం కాకుండా ఉండాలంటే మనం చేసేది ఎలా చేయాలి? ఎలా చేయాలండి? హృదయపూర్వకంగా ఆజ్ఞను గైకొనాలండి. ఇది రెండవది ఆయన పెట్టే దృష్టి ఏంటంటే, హృదయపూర్వకంగా దాన్ని చేయాలండి. అప్పుడు ఆ 7 దేవుని వలన మన విషయమందు సంపూర్ణంగా పొందగలుగుతుంది. రెండవది దేవుడు మనమే దృష్టి పెట్టేటువంటి విషయాలు. ఒకటేంటి? ఆయన వాక్యము నీకు గుర్తుందా, మర్చిపోయావా? రెండవది, అది గుర్తుండి చేసేటప్పుడు హృదయపూర్వకంగా చేస్తున్నావా, నీవు లేకపోతే ఇబ్బంది పడుతూ చేస్తున్నావా? ఆ తదుపరి మూడవది ఏంటి చెప్పండి? 3:3లో ఉంటుంది. ఏంటది? దయను సత్యమును ఎన్నడూ కూడా నువ్వేం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. దేవుడు రెండవదండి. దేవుని వాక్యాన్ని గుర్తించుకున్నావు, మంచిదే. దేవుని పేరట చేసే కార్యాలు హృదయపూర్వకంగా చేస్తున్నావు, చాలా మంచిదే. నా వెంకటేశ్వరరావు గారు మాట్లాడకండి. హృదయపూర్వకంగా చేస్తున్నావు, చాలా మంచిదే. మూడవది ఏంటంటే, నీలో దయ అనేది ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదండి. ఏముండాలి? దయ, దాన్ని బట్టి సత్యము ఎన్నడూ కూడా నిన్ను విడిచిపోనివ్వకూడదు. అంటే ఇప్పుడు మన మాటలు ఎలా ఉండాలి? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం, మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపుననే పదం ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి 3వ ప్రధానమైన దేవుడు దృష్టి పెట్టేదని తెలుసా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నప్పుడైనా ఆ మాటల్లో ఏం కనపడాలంటే దయ కనపడాలి, ఆ మాటల్లో సత్యం కనపడాలి తప్ప నీ మాటలను బట్టి ఎవరికి నొప్పి తగలకూడదండి. ఏం తగలకూడదు? నొప్పి అనేది తగలకూడదు. నీ మాటలు ఎందుకు కూడా దేవుడు దృష్టి పెడతాడు. నువ్వు మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళకి మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా, బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా? చాలామంది అపహాస్యంగా చేస్తున్నా, సరదాగా చేస్తున్నా, అది ఎదుటి వాళ్ళని నొప్పి పెట్టేటట్లుగా మాట్లాడితే దాన్ని బట్టి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం మనం. చాలామంది ఎదుటివాడి లోపాలు ఎత్తి చూపించి మాట్లాడుతూ ఉంటారు. అది ఎదుటివాడికి ఎంతో బాధ కలగజేస్తుంది. ఎప్పుడూ కూడా
లోపాలు ఎత్తి చూపించి మాట్లాడకూడదండి. నీ మాట ఎలా ఉండాలంటే తప్పులు సరిచేసే విధంగా ఉండాలి తప్ప లోపాలు ఎత్తి చూపించే విధంగా కనపడకూడదు. దేవుడు నీలో దయ కనపడాలనుకుంటున్నాడు, మాటలో సత్యం కనపడాలనుకుంటున్నాడు. కాబట్టి నీవు ఎలా ఉండాలంటే ఎలాంటి వారితో మాట్లాడినా వాళ్ళ లోపాలు ఎత్తి చూపించకూడదు. సహజంగా చాలామందికి ఈ బలహీనత అధికంగా కనపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక అబ్బాయి ఉన్నాడు, పాపం పుట్టినప్పటి నుంచే సరిగా మాట్లాడలేడు, నత్తిగా మాట్లాడతాడు. అలా కొడుకు నత్తిగా మాట్లాడుతున్నప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత ఆ వాడు కూడా నేను ఇలా నత్తిగా మాట్లాడుతున్నానని బాధ ఉంటుందా ఉండదా? అందరికలా మాట్లాడలేకపోతున్నానని బాధ ఉంటుంది. ఆ తల్లిదండ్రులు కూడా ఉండదా? ఉండదా? ఇదేంటి ఇలాంటి కొడుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని బాధ ఉండదా? అలాంటి ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ తల్లిదండ్రులతో నీ వాడు మాట్లాడేటప్పుడు గుడివాడు వెళ్ళొచ్చే చమ్మ అన్నావు అనుకో, ఎలా ఉంటుంది? నీ వాడు మాట చెప్పేటప్పుడు గుడివాడు వెళ్ళొచ్చేయచ్చు మేము అని నువ్వు ఎలా చేస్తున్నావు? అక్కడ ఎగతాళి చేస్తున్నావు. అది సరదాగా అనుకుంటావు, కానీ అది వాళ్ళ మనసులో ఎంత నొప్పి కలగజేస్తుంది. సరిగా మాట్లాడలేని కొడుకున్నాడనే బాధ కంటే మీరు మాట్లాడిన బాధ ఇంకా ఎక్కువ బాధ కలగదు తెలుసా? ఎవరి కళ్ళు గురించి కానీ, ఎవరి కాళ్ళు గురించి కానీ, ఎవరి నోరు గురించి కానీ, ఎవరి రంగు గురించి కానీ, ఎవరి హైట్ గురించి కానీ వాళ్ళకన్నా లోపాలు ఎత్తి చూపించి మాట్లాడి వాళ్ళని నొప్పించకూడదు. దాన్ని దేవుడు చూస్తాడండి. కొంతమంది కాళ్ళు చూసి అంటారు, పిల్లోడు పుట్టుకతోనే అలాగున్నాడు అనుకోండి, ఈ 2 కాళ్ళలో బండి వెళ్ళిపోతా తెలుసా అంటారండి. అది ఏం చేస్తున్నాం మనం? ఎంత బాధ కలిగేసి తెలుసా వాళ్ళకి? అలాంటి బిడ్డను చూసుకుని బాధపడేవాళ్ళు నువ్వేం చేస్తున్నావు? నువ్వు క్రైస్తవుడువా? ఉపదేశం మర్చిపోలేదు, వాక్యం తెలుసు, దేవుని కార్యం హృదయపూర్వకంగా చేస్తున్నావు, కానీ దయ అనేది నీ మాటలో లేదు. కానీ దేవుడు దాన్ని కూడా దృష్టి పెడతాడండి. లోపాలు ఎత్తు చూపించి ఎప్పుడు ఎవరి దగ్గర మాట్లాడొద్దు. ఎలా మాట్లాడాలి తెలుసా? మాట్లాడాలనుకుంటే తప్పులు సరి చేయడానికి మాట్లాడు. లోపాలు ఎత్తి చూపించడం వేరు, తప్పులు సరి చేయటం వేరు. నువ్వు మాట్లాడేటువంటి మాట ఒకవేళ వాళ్ళు నీకు దగ్గరైనటువంటి వాళ్ళు అయితే నువ్వు మాట్లాడే మాట ఎలా ఉండంటే వాళ్ళు సరిచేసి కొన్ని బాధ పెట్టినా సరిచేసే విధంగా మాట్లాడాలండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మా ఇంట్లో బుడ్రమ్మతో నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటా. ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఆమె కామన్గా మాడే మాట ఏంటంటే, ఇప్పుడే లెగిసావమ్మా అంటాను నేను. ఎప్పుడు చేసినా, ఏడింటికి ఫోన్ చేసినా ఇప్పుడే లెగిసావా అంట, 3ంటికి లేచినా ఇప్పుడే లెగిసావంట. అంటే ఆమె చేసే పని ఏంటంటే పొద్దున్నే లెగిసి గబగబా 7ంటికల్లా పని అంతా చేసేసుకొని టిఫిన్ చేసి పడుకుంటుంది. కరెక్ట్గా 2 గంటలకు లెగిసి గబగబా భోజనం చేసి అన్నీ కడిగేసుకుని మళ్ళీ పడుకుంటుంది. మళ్ళీ 5ంటికి లేచి ఆ గంటలో పూర్తి చేసుకుని పడుకుంటుంది. అంటే ఆమె ఏంటంటే పని చేసుకుంటుంది, పడుకుంటుంది. దాని ఎందున్నట్టు ఏంటంటే ఇలా ఏ పని లేదు కాబట్టి పడుకోవటం మంచిదే అని ఆమె దృష్టి ఉంటే, అలా పడుకోవటాన్ని బట్టి వెయిట్ పెరిగిపోతారు కదా. అందుని బట్టి నేను మాటకి అంటుంటే ఈ మధ్య అంటుంది, అస్తమానం అంటున్నామని పడుకోవటం మానేశానంది. మంచిదే కదా. నేను అన్న మాట బాధ కలిగినా మంచి జరిగింది కలగలేదా? అలా మీరు తప్పులు సరిచేయడానికి మాట్లాడిన తప్ప నొప్పించే విధంగా మాట్లాడకూడదు. దాని మీద దేవుడు దృష్టి పెడుతున్నాడు. ఎవరి విషయం అందైనా సరే వాళ్ళ లోపాలు ఎత్తి చూపించి నీ ఎలా అయిపోయావా, నీ బతికి ఎలా అయిపోయిందా, నీ లోపాలు ఎలాంటివా అని చెప్పి ఎత్తి చూపించడంలో దేవుడు దృష్టి పెట్టి నీకు చేయు సహాయాల విషయంలో ఆయన ఆటంకం ఏర్పాటు చేస్తున్నాడు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు దృష్టి పెట్టేది ఏంటో తెలుసా? దయను సత్యమును ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, నీవు విడిచిపోనివ్వకుండా చూసుకోవాలి. ఇంకా తర్వాత 4వది ఏంటి? 3:3 అండి, చదవండి మళ్ళా. 3:3 దయను సత్యమును అన్నిటిని విడిచిపోనివ్వకము, వాటిని కంఠభూషణంగా ధరించుకునుము, నీ హృదయమును పలక మీద వ్రాసుకునుము. 4వది ఏంటంటే ఈ విషయాలు ఎక్కడ రాసుకోమంటున్నాడు ఆయన? హృదయం అనే పలక మీద. నిజంగా ఈ రాత్రి ఈ జన్మదిన సందర్భంగా నేర్చుకునే పాఠాలు మీకు ఉపదేశం చేయాలి, వాక్యము గైకునే మనసునివ్వాలి, అలాగే మీ జీవితాన్ని మార్చాలి అంటే ఆయన అంటున్నాడు ఇవి మీ మనసులో రాసుకోవాలంట. దేవుడు దాన్ని చూస్తూ ఉంటాడంట.
మనసులో వ్రాసుకునుము అని. చాలామంది వాళ్ళకి నోట్స్ ఉండదు, చదువు కూడా సరిగా వచ్చి ఉండదు, కానీ అన్ని లెక్కలు బాగా చెప్తారు. మాకు రామచంద్రపురంలో ఒక ఆయన పాలిపోస్తాడు. ఆయన మా ఇంటి దగ్గరే వచ్చి ఆరను కొడతా ఉంటాడు గట్టిగా. ఆయన వచ్చి చెప్పే లెక్కలు చూస్తుంటే అనిపిస్తుంది నాకు, ఇన్ని చోట్ల ఇల్లు తిరిగి పాలిపోతున్నాడు కదా, అందరి లెక్కలు అలా చెప్తున్నాడని. అప్పుడప్పుడు రామచంద్రపురంలో కొంతమంది మర్చిపోతా ఉంటాడు, ఆ లెక్కలు నెల లెక్క మొత్తం చెప్పేస్తూ ఉంటాడు. ఆ రోజు ఇన్ని పోసాను, ఈ రోజు ఇన్ని పోసానని. ఎంత జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. వీళ్ళందరికీ ఉంటుందండి. వాక్యాన్ని ఎక్కడ రాసుకోవాలంట? హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఎలా రాసుకోవాలో తెలుసా? రాసేటప్పుడు ఎలా రాయాలి అంటే, హెబ్రీ పత్రికలో పదం ఉంటుందండి. 9:16 హెబ్రీ పత్రిక 9:16 చూడండి. 9:16 హెబ్రీ పత్రిక 9:16 మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారి మరణం ఆవశ్యకం అన్నాడు కదా. అంటే నువ్వు ఎలా రాసుకోవాలంటే ఒక శాసనం రాసినట్టు రాయాలంట. శాసనం అంటే నీవు రాసుకున్న ఈ మాటలు ఎప్పుడు దాకా పోకూడదు, నువ్వు చచ్చిపోయేదాకా ఆ మాటలు అలాగే ఉండాలండి. ఏ మాటలు? ఇప్పుడు దేవుడు ఏదైతే దృష్టి పెడతానని చెప్పాడో ఆ దృష్టి పెట్టే విషయాలు నువ్వు చచ్చిపోయేదాకా ఉండాలి. ఎక్కడ? నీ హృదయమందు మరణము వరకును కూడా వ్రాయబడినటువంటి విషయాలు అలాగే ఉంచబడాలనే మాట అక్కడ తెలియపరిచాడు. సమయం అయిపోయింది కనుక 2 విషయాలు క్లుప్తంగా నేర్చుకుందాం మనం. ఆ తదుపరి 5వది ఏంటంటే, ఇందాక సోదరులు చెప్పారు 3:5 నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ప్రధాన విషయం ఏంటో తెలుసా? దేవుని విషయంలో లేక నీ జీవిత విషయంలో అయినా సరే ఏం చేసుకోవద్దు. దేవుడు చూస్తాడంట, నీ సొంత తెలివితేటలు ఉపయోగిస్తున్నావా, దేవుని మాటల ప్రకారంగా జీవిస్తున్నావా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని అంటాడు. ఇక్కడ ఒక పదం వాడతారు చాలామంది. దేవుని నమ్మి చెడిపోయిన వాడు ఎవ్వడూ లేడండి. 2, మనుషులను నమ్మి బాగుపడినోడు కూడా ఎవడో లేడు తెలుసా. దేవుణ్ణి నమ్మి చెడిపోయినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. మనుషులను మాత్రమే నమ్మి బాగుపడినటువంటి వాళ్ళు ఎవరున్నారంటే ఎవ్వరూ లేరండి. ఒక ఆయన అంటాడు, నువ్వు మనుషుల్ని నమ్మొద్దు, నమ్మినట్టు నటించమంటాడు. ఏం చేయొద్దు? నటించు, నమ్మొద్దు. ఎందుకంటే ఈ రోజులంతా స్వార్థమే. నమ్మితే కనుక తీసుకెళ్ళి ముంచేస్తారు మనల్ని. కాబట్టి ఏమన్నాడు? మనుషుల్ని నమ్మినట్టు నటించు, దేవుణ్ణి మాత్రం సంపూర్ణంగా నమ్ము అని అన్నాడు ఆయన. కానీ ఏం చేస్తాం మనం? ఇది రివర్స్ ఎడతాం. ఏంటది? దేవుణ్ణి నమ్మినట్టు నటిస్తాం. మనం నమ్మినట్టు నటిస్తాం దేవుణ్ణి. మనుషులు నమ్మి అన్నీ పోగొట్టుకుంటాం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నీవెప్పుడూ కూడా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ బుద్ధి లేక మనుషుల బుద్ధి నిన్ను నిజంగా మేలుకరమైన పరిస్థితుల్లోకి నడిపించదు. ఎప్పుడూ కూడా బయట మనుషుల మాటలు నమ్మద్దు. కొన్ని సందర్భాల్లో ఇంట్లో మనుషుల మాటలు కూడా నమ్మద్దు. ఇంకా కొన్ని సందర్భాల్లో నీ మనసు చెప్పిన మాటలు కూడా నమ్మకూడదంట. బయటి వాళ్ళ మాటలు ఎందుకు నమ్మొద్దు అంటున్నారంటే, బయటి వాళ్ళు ఏం చెప్పినా ఎలా చెప్తారో తెలుసా? వాళ్ళ స్వప్రయోజనం కొరకే నీకు ఏమైనా చెప్తే వాళ్ళ మేలు కొరకే చెప్తారు. ఏదైనా చెప్తే తెలుసా? వాళ్ళ మేలు కొరకే. అంటే ఏంటి? మా ఇల్లు పడిపోయినా పర్లేదు కానీ ఇల్లు కట్టుకోమంటారా? ఫస్ట్ మా ఇల్లు బలంగా ఉండాలి కాబట్టి ఈ పక్క ముందు గోడ కట్టేయమంటాడు. ఆడికి మేలుకరంగా చెప్తాడు. ఎదుటి వాళ్ళు వాళ్ళ ప్రయోజనం కొరకు స్వార్థమైనటువంటి మాటలు చెప్తారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళకు ప్రయోజనకరమైనటువంటి విషయంలో వాళ్ళు ఆలోచన చెప్తూ ఉంటారు. మీకు అర్థం అవ్వాలంటే భార్య దగ్గరికి వెళ్ళి అడగండి, అమ్మ నాన్నలతో ఉందామా ఇడిగా ఉందామని. ఏమంటుంది ఏ భార్య అయినా? ఈ మాట ఎప్పటి నుంచి అందామని నువ్వే అడుగుతున్నావు కాబట్టి ఇడిగా ఉందామంటది. అమ్మా నాన్నలను అడగండి, కోళ్ళ నేను మీతో ఉంటే మంచిదా విడిగా ఉంటే మంచిది, ఏళ్ళు ఏమంటారు? విడిపోతే ఎలాగా మాకెవడు చేసి పెడతాడు కలిసి ఉండమని.
వీళ్ళకి వాళ్ళ మీద ప్రేమ ఉండు కాదు, వాళ్ళకి వీళ్ళ మీద ప్రేమ ఉండు కాదు. చూడలేక ఆమె బాధ, మమ్మల్ని చూసేవాళ్ళు ఉంటారని ఏమో బాధ. ఇప్పుడు ఏం చేయాలి? బయట వాళ్ళ మాట వినాలా, ఇంట్లో వాళ్ళ మాట వినాలా, లేకపోతే తనమే వినాలనుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? కొన్ని సందర్భాల్లో మన మనసు కూడా మనల్ని ప్రయోజనం లేనటువంటి వాళ్ళగా చెప్తూ ఉంటుంది. ఉదాహరణకి ఏదో ఒక ప్రయత్నం చేస్తావు, ఎగ్జామ్ రాసావు, ఫెయిల్ అయిపోయావు. ఫెయిల్ అయిపోయిన వెంటనే నీ మనసు నీతో ఏమంటో తెలుసా? నీ బతుకు ఇంతే, ఎప్పుడు ఇంతే, నువ్వు ఇంకా నీ బతుకు మారదంటది. అది నిజమా? బతుకు మారదా? అందుకేమన్నాడంటే, నీ మనసు చెప్పేది నువ్వు నమ్మొద్దు, అది నిజం కాదు. ఇంట్లో వాళ్ళు చెప్పేది పూర్తిగా నమ్మొద్దు, అది నిజం కాదు. బయట వాళ్ళు చెప్పేది పూర్తిగా నమ్మొద్దు, అది నిజం కాదు. అసలు దేన్ని చెబితే ఏది వింటే నీకు ప్రయోజనకరం అంటే, దేవుడు నీ మేలు కొరకు చెబుతున్న విషయాలు మాత్రమే నీవు గుర్తుంచుకుని హృదయపూర్వకంగా గైకొని హృదయం అనే పలక మీద రాసుకుంటే అందును బట్టి గొప్ప మేలు అనేది కనపడుతుంది. అందుకే చెబుతున్నాడు, నీ స్వబుద్ధిని ఏం చేయొద్దు, ఆధారము చేసుకొనక. 6వ చూడండి, 3వ అధ్యాయం 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఎవరికి ఒప్పుకోవాలంట? నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. నువ్వు దేనికి లోబడి ఉన్నావు? నీ మీద అధికారం ఎవరికి ఉంది? ఇక్కడ అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారమునకు నువ్వు ఒప్పుకొనుము. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి. ఇప్పుడు మా అభి ఉంది. జోజి గారు వాళ్ళు గుణదలు తీసుకెళ్దాం అనుకున్నారు. అభి గుణదలు వెళ్దాం రమ్మన్నారు. వెంటనే అభి ఏమంటుంది నాకు ఫోన్ చేసి? అడుగుతుంది అడగదా? మా జాను అడుగుతుంది అడగదా? అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా నా ఇష్టమైతే వెళ్ళిపోతాను, లేకపోతే లేదని నిర్ణయం ఉంటుందా వాళ్ళకి? ఉంటుందా? అలా ఒక్కసారి తన నిర్ణయం తీసుకుని జోజిమే రమ్మంటాడు కాబట్టి మా నాన్నకి చెప్పక్కర్లా, మా అమ్మకి చెప్పక్కర్లా, ఎవరికి చెప్పక్కర్లా, నా ఇష్టం వెళ్ళిపోతాను అందనుకో, ఇంకా ఎప్పటికీ నా దగ్గర నమ్మకాన్ని తెచ్చుకుంటుందా? అంటే ఆలోచించే జ్ఞానం ఉన్నా, మంచి మార్కులతో పాస్ అవుతున్నా, ఇంటికి వచ్చేటప్పటికి నాన్న అధికారానికి పిల్లలు లోబడి ఉండాలనుకుంటున్నాం కదా. అలాగే దేవుడు అంటున్నాడు, నీవు నీ మీద జరిగించేటువంటి ప్రతి ఆలోచన యందు, నువ్వు చేసే ప్రతి ప్రయత్నాల యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఎవరి అధికారానికి? దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. దేవుడు చూస్తాడంట, నాకు భయపడినటువంటి వాడుగానే ప్రతి పని చేస్తానా, నన్ను లెక్క చేయకుండా చేస్తున్నాడా? దేవునికి భయపడి ప్రతి కార్యం జరిగిస్తున్నావా, దేవుని లెక్క చేయకుండా జరిగిస్తున్నావా కూడా దేవుడు దృష్టి పెడతాడు. నీ మీద దేవునికి అధికారం అనే దాన్ని ఏర్పాటు చేయగలిగితే నిజంగా గొప్ప కార్యాలు జరుగుతాయండి. బైబిల్ తీయొద్దు కానీ 121వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఒక పదం ఉంటుంది. ఏంటో చెప్పండి? కొండల తట్టు నాకు కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చను, యెహోవా వలననే నాకు. చూడండి, ఇక్కడ ఆయన అధికారమును ఒప్పుకొని ఒక మాట అంటున్నాడు, నాకు సహాయం ఎవరు చేస్తారు? నేను ఆయన మీద ఆధారపడ్డాను కాబట్టి నాకు సహాయం ఎవరి వల్ల వస్తుందంటే, నాకు యెహోవా వలనే నాకు సహాయం కలుగును. పరిశుద్ధ గ్రంథంలో భక్తులైనటువంటి వాళ్ళు మాట్లాడిన కొన్ని పదాలు ఉంటాయి. అబ్రహాం ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్ళేటప్పుడు ఇస్సాకు బలి ఏది అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు? దేవుడే చూసుకుంటాడు. ఈ మాట నువ్వు అనగలవా? ఈరోజు ఆరాధన ఉంది కదా, ఈరోజు ఈ పనికి వెళ్ళాలి కదా, ఈరోజు ఆరాధన ఉంది కదా, ఈరోజు ఆ పని ముగించాలి కదా అని ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ముగించకపోయినా దేవుడు చూసుకుంటానని పదం మనం వాడితే నీవు దేవుని అధికారానికి లోబడినట్టు. దావీదు కూడా గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు నాతో ఎవరన్నాడని చెప్పాడు? సైన్యాధిపతి యెహోవా నాతో. ఆ నమ్మకమైన మాటలు ఎప్పుడొస్తాయో తెలుసా? నీ మీద పూర్తి అధికారం దేవుడికి ఇచ్చేసినప్పుడు, దేవుని అధికారానికి నువ్వు లోబడినప్పుడు యెహోవా చూసుకుంటాడు. యెహోవాయే నా పక్షంగా ఉన్నాడు, యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుందనే మాట నీ నోటి నుంచి వస్తుంది. ఆ మాట రావాలి అంటే ఆ విధానమైన మనసు నీకుందో లేదో కూడా దేవుడు ఏం చేస్తాడు? తన దృష్టి మన పైన ఉంచుతాడు. ఇంకా చివరిగా చూడండి, చివరిదేంటి? 3:7 చదువుకుందాం మనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవచ్చు.
నేను జ్ఞానిని కదా నువ్వు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అనే పదం రాయబడింది. ఏం చేయాలంట? చివరిది, నీ చెడుతనాన్ని విడిచిపెట్టు. చెడుతనమును విడిచిపెట్టడం అంటే పాపాన్ని విడిచిపెట్టు, మోసాన్ని విడిచిపెట్టు, ద్వేషాన్ని విడిచిపెట్టు, కోపాన్ని విడిచిపెట్టు. ఇవి చెడ్డవి కదా. ఇవి విడిచిపెట్టావా ఇంకా నీతో ఉంచుకున్నావా చూస్తాడు ఆయన. ఇక కొంతమంది ప్రార్థనకి వెళ్తే ఇవి సంకరేసి తిరుగుతానంటారు. ఇవి ఏటయ్యి? కోపం, పాపం, ద్వేషం, అసూయలు, రకరకాలైనటువంటి మాటలు, నాలుగుతో మాట్లాడే దుర్భాషలు ఇంకా మాలుతూ ఉంటానుంటాయి. ఆయన అంటున్నాడు, నువ్వు నాకు ప్రార్థన చేసేటప్పుడు వాటిని విడిచిపెట్టావో లేదో కూడా దేవుడు చూస్తాడు. చెడుతనమును విడిచిపెట్టుము. నీ చెడుతనాన్ని విడిచిపెట్టమని దేవుడు తన లేఖన భాగాల్లో తెలియపరిచాడు. ఈ 7 మీద దేవుడు ప్రతి మనిషి విషయంలో దృష్టి పెడతాడు. మనం పెట్టే ఆ 7 దేవుడు ఇవ్వాలంటే దేవుడు చూసే ఈ 7 మనము దేవునికి అనుకూలంగా చూపించగలగాలి. ఇప్పుడు చెప్పండి, ఈ 7 మనం చూపించవలసినవి ఏంటి? ఫస్ట్, దేవుని ఉపదేశాన్ని నేను మర్చిపోలేదు అనేది ఆయనకు చూపించాలి నువ్వు. రెండవది ఏంటి? ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకుంటూ చూపించాలి. మూడవది, ఎప్పుడు కూడా నోటి మాటల చేత దయను సత్యమును ఎన్నడూ కూడా నువ్వు విడిచిపోనివ్వకూడదు. నాలుగవది ఏంటి? నీ హృదయం అనే పలక మీద నువ్వు ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటే కనుక, ఇలా ఎవరిని ఒప్పించి నేను మాట్లాడను, దేవుని పని హృదయపూర్వకంగా చేస్తాను, దేవుని వాక్యాన్ని మర్చిపోకుండా నేను ఉంటానని కనుక నువ్వు అనుకుంటే, నువ్వు దాన్ని హృదయంలో విశ్వాసం ఇచ్చినట్లయితే చచ్చిపోయేదాకా దాన్ని అతిక్రమించకూడదు. నువ్వు నీ వలన ఎవరికి ఏం కలగకూడదు, నొప్పి కలగకూడదు. ఐదవది ఏంటి? ఎప్పుడు కూడా సొంత ప్లాన్లు వేసుకోవద్దు. ఒక రోజుకి దేవుడు ఏమి నిర్ణయించాడు, ఒక వారానికి దేవుడు ఏమి నిర్ణయించాడు, ఆ వారంలో దేవునికి ఇస్తూ నీ పన్ను జరిగించుకుంటూ ఉండాలి. ఆరవది ఏంటి? నీ ఆయన అధికారానికి నువ్వేం చేసుకోవాలి? ఒప్పుకోవాలి, చెడుతనాన్ని విసర్జించాలి. అప్పుడు దేవుడు ఏమిస్తాడు? దీర్ఘాయువునిస్తాడు, సుఖమైన జీవితాన్ని ఇస్తాడు, శాంతినిస్తాడు, మంచి సాక్ష్యాన్ని ఇస్తాడు, మార్గం సరళం చేస్తాడు, దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఎవరికి బలాన్ని ఇస్తాడు. అలాంటి స్థితిని ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న రిషితాకు, మనకు, మన కుటుంబాలకు దేవుడు ఇవ్వాలి అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయాన్ని మరలా మీరు చదువుకోండి. అది పుస్తకాల్లో కాదు, నోట్సుల్లో కాదు, మీ మనసులోకి, మీ హృదయంలోకి వెళ్ళగలిగితే ఆ 7 అద్భుతమైనటువంటి కార్యాలు దేవుని వలన మన జీవితాల్లో చూడగలుగుతాము. మన దృష్టి దాని మీద ఉంది, దేవుని దృష్టి మన మీద ఉంది కనుక దేవుని లేఖన ప్రకారంగా మనం అందరం జీవిద్దాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తి కన్నా మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ తిరిగి సమయాన్ని సోదరులు రాజు గారికి అప్పగిస్తాను.